శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రాక్షస స్త్రీలందరూ అమ్మవారిని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా బెదిరించారు, నిందించారు, తిట్టారు, చంపడానికి మీద పడి చంపేస్తామనేటటువంటి ఒకానొక వికృత భావాన్ని కూడా ప్రదర్శించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆ విధంగా చెయ్యండి అని వాళ్ళ యొక్క రాజు ఆజ్ఞ ఉంది. వాళ్ళు ఆ పని చేస్తున్నారు. వాళ్ళదేముంది, వాళ్ళకి ఏ పని అప్పచెప్పారో వాళ్ళు ఆ పని చేస్తున్నారు. వాళ్ళందరి యొక్క భర్సనం చూసింది అమ్మవారు. ఆమెకు ఆ దుఃఖం వశం కావట్లేదు నిలుపుకోవటానికి. పరిపరి విధాల మనస్సు పోయింది. ఈ మానుష భావం వలన ధిగస్తు ఖలు మానుష్యం ధిగస్తు పరవశ్యతాం నశక్యం యత్ పరిత్యక్తుం ఆత్మఛందేన జీవితం అని అనుకుంటున్నది అమ్మవారు. ధిగస్తు ఖలు మానుష్యం. ఈ మానవ జీవితం నాకు ధిగస్తు, దీని మీద నాకు ఏమాత్రం శ్రద్ధ కానీ ఇష్టం కానీ లేవు. చీ, ఎందుకు ఈ మానవ జీవితం? ధిక్ అంటే చీ అనే కదా అర్థం. ధిగస్తు, చీ, ఎందుకు ఈ మానవ జీవితం? ఏమిటి ఇలా అంటున్నది అమ్మవారు? అమ్మవారి మనసులో వేరే ఇంకా ఏమైనా అర్థం ఉన్నదా? ఉన్నదనే అనిపిస్తుంది. ఏమిటి అంటే, మనం కూడా మానవులమే. అయితే అమ్మవారు అయోనిజాత్వాన్ని స్వీకరించి సాక్షాత్తు వేద పురుషుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తి, ఆయనతో అవినాభావ సంబంధం కలిగిన శక్తి స్వరూపిణి అయి ఉండి, ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయనేమో రామచంద్రత్వాన్ని ఆయన స్వీకరిస్తే, సీతాత్వాన్ని ఈమె స్వీకరించి అయోనిజ అయి యజ్ఞవాటికలో నాగటి సాలులో ఉద్భవించింది కదా. ఆ దేవమాయేవ నిర్మిత అన్నాడు కదా వాల్మీకి. మరి నేను మానవురాల్ని అని ఇక్కడ ఈ అమ్మవారు ఎందుకు అనుకుంటోంది? ఆవిడ ఆ క్షణం నుంచి జనక మహారాజు తీసుకుని వచ్చి పెంచుకున్న దగ్గర నుంచి, కళ్యాణం జరిపించిన దగ్గర నుంచి, అత్తవారింటికి పంపించిన దగ్గర నుంచి మొత్తం అంతా తాను మానుషినే అని అనుకుంటూనే ఉన్నది. మానవురాలుగానే ప్రవర్తిస్తూ ఉన్నది. ఎందుకు? తాను దేవమాయ అయినా మానవత్వాన్నే ప్రదర్శిస్తున్నది. ఎందుకు ఆలోచిస్తే, మన మీద కరుణతో, దయతో, మనం అంటే ఎవరం అంటే ఏమిటో మనకి తెలియకుండానే ఎవరు మెడబెట్టి గెంటితే వచ్చి ఈ మానవ ఉపాధిలో పడిన వాళ్ళం. అమ్మవారికి మనకి అది తేడా. ఇప్పుడు ఈ విషయాన్ని మనం గ్రహించితే, ఈ మానవ జన్మని మీరు
ఎందుకు ఇష్టపడుతున్నారయ్యా? దీంట్లో పరవశత్వమే తప్ప, పరవశత్వం అంటే గుణాలకి అధీనం కావటం, ఇది పరమార్థం. మానవ జన్మ పరవశమే. ఇతరులకు వశము వశమైనది. ఏమిటా పరములు? గుణములు. ఏమిటా గుణములు? సత్వరజస్తమస్సులు. ఈ 3 గుణాలు బాగా చుట్టేసి అస్థిగతం అయిపోయి, రక్తగతం అయిపోయి, మధ్యాగతం అయిపోయి, బుద్ధిగతం అయిపోయి, వందల సంవత్సరాల నుంచి ఒకనొక నూతన ప్రొడక్ట్ జీవభావం అనే దాన్ని తయారు చేసి, ఈ 3 గుణాలే తయారు చేసి నీ మనస్సుకి బాగా అంటగట్టేసినాయి. దాంట్లో నుంచి బయటపడటం నీ వల్ల కాదు. బయటపడాలి అని గనక నువ్వు అనుకున్నట్లయితే, అంటే అమ్మవారి మాటల్లో ఏమాత్రం అంతరార్థం నీకు కనిపించినా సరే, నీకు ఈ మానవ జన్మలో నుంచి బయటపడాలనే ఒకనొక భావం కలిగి తీరుతుంది. అది కలిగించటానికే దిగస్తు కలు మానుష్యం. అమ్మా, మేము మానవ శరీరాన్ని విడిచిపెడతాము, మరి మాకు ఏ శరీరం వస్తుందమ్మా? ఏమిటా ప్రశ్న? నువ్వు ప్రేత్యాస్మాల్లోక దీంట్లో నుంచి తెలిసి విడిపడిపోతే నీకు ఇంకా మానవ శరీరం రాదు. మానవ శరీరం రాకపోతే ఇదిగో ఇప్పుడు అమ్మవారు పడినటువంటి కష్టాలు లాంటివి, ఇది ఒక మచ్చుకు చూపించింది అమ్మవారు అక్కడ. ఇలాంటి కష్టాలు నువ్వు పడక్కర్లేదు, దుఃఖాలు పొందనవసరం లేదు. ఎవరు కర్తృత్వ భోక్తృత్వాల్ని నెత్తి మీద పెట్టుకోనక్కర్లేదు. నిత్యంగా, శాశ్వతంగా, శుద్ధంగా, దేనికి అంటకుండా సర్వవ్యాప్తమైన స్థితిలో నీకు నువ్వే ఉంటావు. అది అమ్మవారి యొక్క అనుగ్రహం. ఈ మాటల్లో అమ్మవారి అంతరంగ మదనం. తనని నేను మరణించాలి అంటే, ఈ శరీరం విడిచిపెట్టాలి అంటే నేను ఈ బాధలు నేను పడలేను, నేను మరణించాలి. కానీ మరణించాలి అంటే శ్రీరాముడి అనుజ్ఞ లేదు కదా. ఈ రాక్షస స్త్రీల యొక్క ఈ భర్సనం భరించడానికి వీలు లేకుండా ఉన్నది మరి అని ఈ విధంగా భర్త దర్శనమా కావటం లేదు అంటే, జీవుడికి పరమాత్మ దర్శనమా కావటం లేదు. ఇది అమ్మవారి మనస్సులో ఉన్నటువంటి విషాదం యొక్క స్వరూపం. ఇప్పుడు అమ్మవారు ఏమంటున్నది? ఇప్పుడు ఆమె ప్రసక్తాశ్రుముఖి ఇత్యేవం బ్రువంతి జనకాత్మజ ప్రసక్త అశ్రుముఖి. కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉండగా ఏవం బ్రువంతి, తనలో తానే అనుకుంటూ, అధోముఖముఖి, ముఖాన్ని నేల వైపు చూస్తూ, బాలా విలప్తుం ఉపచక్రమే. అమ్మవారు బాలా శక్తి స్వరూపిణి, బాలా త్రిపుర సుందరి. సౌందర్య లహరిలో ఏ అమ్మవారినైతే శంకర భగవత్పాదులు ప్రస్తావించి 100 శ్లోకాల్లో వర్ణించారో అటువంటి త్రిపుర సుందరి. త్రిపురాలంటే ఇందాక చెప్పుకున్నవే సత్వరజస్తమస్సులు. త్రిపురాల్ని తన వశం చేసుకొని ఎప్పటికీ వృద్ధాప్యం అనేది లేకుండా నిత్యము బాలాస్వరూపిణి అయి సాధకులకి దర్శనమిచ్చే అమ్మవారే బాల. ఇక్కడ సీతమ్మ వారిని బాల అని అంటున్నాడు వాల్మీకి. సృష్టిలో ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ రూపంలో చూసినా, నీకు ఏ రూపంలో కనిపించినా శక్తి ఒక్కటే. ఆ శక్తినే రుక్మిణి అనండి, సీత అనండి, అష్టమహిషులు అనండి, పార్వతీదేవి అనండి, శచీదేవి, చిట్ట చివరికి ఈ రాక్షస స్త్రీ అయిన మండోదరి అనండి, పూతన అనండి, తాటకి అనండి, స్త్రీ స్వరూపంలో ఎక్కడ, స్త్రీ పుంస్వరూపంలో ఎక్కడ ఉన్న వ్యక్తమైన శక్తి స్వరూపంలో ఉన్న శక్తి ఒకటే శక్తి. ఇందులో రాక్షసుల్లో ఒక శక్తి, దేవతల్లో ఒక శక్తి. అలా భావిస్తే మనం ఒడ్డు ఎక్కలేం, గట్టి ఎక్కలేం. ఒకే శక్తి. ఆ మాట తెలియచెప్పటానికే వాల్మీకి బాలా విలప్తుం ఉపచక్రమే, ఆవిడ విలపించటం,
ప్రారంభించింది. ఎలాగా? ఉన్మత్తేవ ప్రమత్తేవ భ్రాంత చిత్తేవ, ఉన్మత్తురాల్లాగా, ప్రమత్తేవ మత్తెక్కిన దాని వలె, భ్రాంత చిత్తేవ చిత్తభ్రాంతికి లోనైన దాని వలె, శోచతి శోకిస్తూ, ఉపావృత్త కిశోరీవ ఒక ఆడు గుర్రపు పిల్లవలే, వివేష్టంతి మహీతలే నేలపై పడి దొర్లసాగెను అని చెప్తున్నాడు వాల్మీకి. అయ్యో, ఆ శ్రీరాముడు బంగారు లేడు కోసం వెళ్ళాడే, అప్పుడు కామరూపి అయిన రాక్షసుడు ఒకడు రావణుడు బలవంతంగా అపహరించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి విలపిస్తూ ఉన్న నన్ను తీసుకుని వచ్చాడే. రాక్షసులు కామరూపులు అంటే అర్థమేమి? మా ఈ సత్వరజస్తమస్సులనే గుణాలు అనేక రూపాల్లో ధరించి ఒక ఆలోచన, కామానికి సంబంధించిన ఒక ఆలోచన ఇప్పుడు వస్తే మరొక ఆలోచన ఇంకో సమయంలో వస్తే ఈ ఆలోచన వేరు ఇది వేరు అనుకుంటాం. ఈ రెండు కూడా తమ రజస్తమస్సుల యొక్క విభిన్న రూపాలు. అది కామరూపత్వం అంటే. రావణాసురుడు కామరూపుడు అంటే అర్థం అదే. అతడిలో ఉన్నటువంటి ఆ గుణాలు వివిధ రూపాల్లో, ఇప్పుడు శరీరంలో ఒక రోగం అనేది ప్రవేశిస్తే అది ఒక్కొక్క అవయంలో ఒక్కొక్క రూపంలో స్ఫుటమవుతూ ఉంటుందని వైద్యులు చెప్తారు కదా. అలాగా కామరూప వాడు ఏం చేశాడు? కామరూపి అయిన రాక్షసుడు రాఘవస్య ప్రమత్తస్య రక్షసా కామరూపిణ, రాఘవుడు ప్రమత్తుడై ఉండగా బంగారు లేడి కోసం వెళ్ళినప్పుడు కామరూపుడైన ఆ రాక్షసుడు రావణేన ప్రమధ్య బలాత్కారంగా అహమానీత, నేను ఇక్కడికి లాక్కొని రాబడ్డాను, క్రోశతి బలాతు విలపిస్తూ ఉండగా నన్ను అతడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు. రాక్షసి వశమాపన్న, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు ఈ రాక్షస స్త్రీలు? నన్ను తమ వశంలో పెట్టుకున్నారు. మిక్కిలి భర్ష్యమాన సుదారుణం, దారుణంగా బెదిరిస్తున్నారు నన్ను. ఇంత తీవ్రంగా బెదిరిస్తారని అనుకోలేదు, అంత తీవ్రంగా బెదిరిస్తున్నారు. నేను చింతయంతి, దుఃఖాల్లో మునిగిపోయి ఉన్నాను కదా నేను, నాకు సుదుఃఖార్త, అటువంటి నేను నాహం జీవితముత్సాహే, ఈ జీవితం మీద నాకు ఏమాత్రం ఉత్సాహం లేదు. నహి మే జీవితేన అర్థః నైవ అర్థైః నచ భూషణైః, ఈ రాకాశి మధ్య మూకల మధ్యలో ఉన్న వసంత్యా రాక్షసి మధ్యే వినా రామం మహారథం, మహారథుడైనటువంటి నా ప్రాణనాథుడైనటువంటి రాముడికి దూరంగా ఉంటున్న నాకు, ఈ రాకాశి మూకల మధ్యలో వసంతి రాక్షస మధ్య రాక్షస స్త్రీల మధ్యలో ఉంటున్న నాకు, నహి మే జీవితేనార్థ, నాకు ఈ జీవితం ఎందుకు? తర్వాత అలాగే నైవ అర్థైః నచ భూషణైః, ఈ భూషణాలు ఎందుకు, ఈ సంపదలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు నాకు? రాముడికి దూరంగా ఉన్నప్పుడు, రాముడికి దూరంగా ఉండి కామరూపుడైన ఆ రావణాసురుడు బలాత్కారంగా తీసుకువచ్చి నన్ను నా నాథుడికి దూరం చేశాడే, ఆ దూరంగా ఉన్న వియోగ స్థితిలో నాకు ఇవన్నీ ఎందుకు? అక్కర్లేదు. నా గుండె అశ్మసారమిదం నూనం, నా యొక్క హృదయం నిజంగా మానవ హృదయం కాదు, అది రక్తమాంసాలతో కూడి ఉన్న హృదయంలాగా కనబడటం లేదు. ఇది నిజంగా ఒక ఇనప అశ్మచారం, ఇనప ముద్ద. దీనికి అథవా ప్యజరామరం, ఈ ఇనప ముద్ద లాంటి ఈ నా హృదయానికి జరామరణాలు ఉన్నట్టు కనపట్టలేదు. జ్వరం ఉంటే ఏమవుతుంది? వృద్ధాప్యం వచ్చేస్తే ఏమీ గుర్తుండవు కాబట్టి మర్చిపోవచ్చు, అది ఉన్నట్టు కనపట్టల్లా. మరణం వస్తే ఇవన్నీ పోతాయి, మరణము వచ్చినట్లు కనపడలేదు. అలా కాకపోతే ఇంత దారుణానికి గురై కూడా నా గుండె ఎందుకు బద్దలు కావట్లేదు? ఇనప ముద్ద కాబట్టే బద్దలు కావటం లేదు. హృదయం మమ ఏనేదం న దుఃఖేన
అవశీర్యతే. శ్రీరాముడికి నేను దూరంగా ఉండి ఈ జీవితాన్ని జీవిస్తున్నాను. ఇటువంటి జీవితం ఎలా ఉంటుంది? నికృష్టమైన జీవితం. దిక్ మామనార్యాం అసతీం యాహం తేన వినాకృత ముహూర్తమపి రక్షామి జీవితం పాప జీవిత. ఇటువంటి జీవితాన్ని ఒక్క క్షణమైనా దిక్కు నేను ఇటువంటి జీవితము నేను ఒక క్షణమైనా కొనసాగించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. దిక్కు నేను ఈ జీవితాన్ని అసహించుకుంటున్నాను. అయినా దీన్ని నేను రక్షించుకుంటున్నాను అంటే నేనంతటి ముహూర్తమపి రక్షామి జీవితం పాప జీవిత. కాచమే జీవితే శ్రద్ధ సుఖేవా తం ప్రియం వినా. నా యొక్క ప్రియుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు దగ్గర లేకపోతే కాచమే జీవితే శ్రద్ధ, నాకు ఈ సుఖం మీద గాని జీవితం మీద గాని, సుఖేవా సుఖం మీద గాని, జీవితేవా జీవితం మీద గాని, కాచ శ్రద్ధ నాకు ఈ ఆసక్తి శ్రద్ధ ఎందుకు నాకు ఆయన దగ్గర లేనప్పుడు. భర్తారం సాగరాంతాయాగ వసుధాయాగ ప్రియం వదం. అందరితోటి ఆయన ఎలా మాట్లాడతాడు? ప్రియం వదుడు. ఎప్పుడూ ఇష్టంగానే నవ్వుతోనే సంతోషంతో పలకరిస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. భగవల్ లక్షణం అది. నువ్వు తపస్సు చేసేటప్పుడు కూడా, సాధన చేసేటప్పుడు కూడా, నా సాధనకి భగవంతుడు నా మీద ఇష్టపడుతున్నాడా లేదా అని బహుశా ఇష్టపడటం లేదేమో, నా సాధన పరమాత్మకి నచ్చటం లేదేమో, ఆయనకి నా మీద ప్రేమ కరుణ కలగటం లేదేమో, ఆయన నా పట్ల విముఖంగా ఉన్నాడేమో అని నువ్వు అనుకోనవసరం లేదు. అమ్మవారు నీకు హామీ ఇస్తున్నది. శ్రీరామచంద్రుడు అంటే ఎవరనుకున్నావయ్యా? ప్రియంవదుడు. ఇక్కడ అమ్మవారు ఏ మాట, ప్రియంవదుడైనటువంటి నా భర్త దగ్గర లేకుండా నాకు ఈ జీవితం ఎందుకని ఆమె అంటున్నది అన్న దాంట్లో ఆ ప్రియంవదం అనే మాటకి రాముడు ప్రియంవద స్వభావం కలవాడు అని మనం అర్థం చెప్పుకొని మనం ఎలా అన్వయించుకుంటున్నాం? మనకి మనం అమ్మవారికి ఆయన ఏ విధంగా ప్రియంవదుడుగా కనిపించాడో నీకు కూడా, నీకంటే ఎవరికి? సాధకుడికి కూడా పరమాత్మ ఎలా కనపడాలి, కనపడితేనే కానీ ఆ కనపడటానికి అవతల ఉన్నటువంటి సచ్చిత్ స్వరూపం నీ అవగాహనలోనికి రాదు. ముందు నువ్వు సగుణంగా భావన చెయ్యవలసినదే. అది ఈ జీవుడుకున్నటువంటి పరిమిత లక్షణం. జీవత్వ దశలోనే ఆ పరిమితత్వాన్ని దాటి అపరిమిత స్థితికి చేరుకున్న మహానుభావులు ఉన్నారు. వాళ్ళ దర్శనమే చాలు మనకి అన్ని దోషాల్ని పోగొడుతుంది. అదే పరమాత్మ దర్శనం అని మనం భావించుకోవాలి. ఇది మనం రామాయణ మార్గంలో ఉన్నటువంటి రమణీయత్వాన్ని వెతికి మన బుద్ధికి ఆపాదించుకోవటం. అదే చెప్తున్నాడు. కాచమే జీవితే శ్రద్ధ సుఖే వా తం ప్రియం వినా భర్తారం సాగరాంతాయాగ వసుధాయా. ఆయన సాగరాంతమైనటువంటి భూమికి అధిపతి. ఆయన ఈ విశాలమైన భూమికి అధిపతి. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులం ప్రాణులం భూమి ఈ పంచభూతాల చేత, పంచభూతాల సారమే భూమి, ఆ భూమి చేత నిర్మించబడిన వాళ్ళం మనం. మనందరికీ అధిపతి ఆయనే. ఆభరణాలన్నింటికీ అధిపతి మూలం, ఆ తర్వాత కారణం ఎవరు? బంగారమే. అలాగే ఈ సృష్టికి అంతటికి స్వరూపం శ్రీరామచంద్రుడే. ఆయన ప్రియంవదుడు అని నువ్వు శ్రీరామచంద్రుని భావించాలి. భర్తారం సాగరాంతాయాగ వసుధాయాగ ప్రియం వదం భిద్యతాం భక్ష్యతాం వాపి శరీరం విసృజామ్యహం. ఈ రాక్షస స్త్రీలు నా శరీరాన్ని
ముక్కలు ముక్కలు గావించినా సరే, తినేసినా సరే నాకు ఇష్టమే. నేను ఈ జీవితాన్ని త్యజించటానికి సిద్ధంగా ఉన్నా. ఇందాకేమున్నది? నేను నా అంతట నేను మరణించాలి అంటే అయ్యవారి ఆజ్ఞ లేదు అన్నది. ఇప్పుడు వీళ్ళు తినేస్తామంటున్నారుగా, తినేయని మరీ మంచిది. అప్పుడు నాకు ఏ దోషం అంటదు. కాబట్టి నేను ఆ శ్రీరామచంద్రుడికి దూరంగా ఉండే అంతులేని దుఃఖాన్ని ఇంకా ఏమాత్రం నేను సహించలేను. నచాప్యహం చిరం దుఃఖం సఖేయం ప్రియవర్జిత. ప్రియవర్జిత అనే మాట ఇందాక ప్రియం వద అనే మాటతో సమానం. ప్రియవర్జిత, మనం కూడా ప్రియవర్జితులమే. అంటే పరమాత్మ చేత వర్జితులమే కాదు, పరమాత్మ చేత వర్జితులం కాదు, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ భావన గ్రహిస్తే నువ్వు ప్రియవర్జితుడివి కావు, గ్రహించకపోతే ప్రియవర్జితుడివే. ఆ మాట ప్రయోగించి నువ్వు ఆ అర్థం గ్రహించటానికి అనుకూలంగా అమ్మవారి మనసులో ఆలోచనతో ఈ మాట చెప్తున్నది. చరణేనాపి సవ్యేన నస్పృశేయం నిశాచరం రావణం కిం పునరహం కామయేయం విగర్హితం. విగర్హితుడు అసహ్యకరమైనటువంటి వాడు, నికృష్టుడైనటువంటి ఆ నిశాచరుణ్ణి, విగర్హితుడైన నికృష్టుడైనటువంటి తం నిశాచరం ఆ రావణాసురుణ్ణి చరణేనాపి నస్పృశేయం, కాలి వేలుతో కూడా నేను అలా స్పృశించటానికి ఇష్టపడను. అంటే అర్థం ఏమిటి? మనం ఎంత కథ వైపుకి, కథలో లీనమైపోయి కథను చెప్పుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా మనలో ఉన్నటువంటి సాధక ఆ లక్షణం మన్ని అడుగడుక్కి పట్టుకుని ఆపేస్తుంది. ఏమిటి అమ్మవారు అంటుంది? చరణేనాపి నస్పృశేయం, కాలి వేళ్లతో సహా అయినా సరే నేను స్పృశించను. ఎవరిని? నికృష్టుడైన ఆ రావణాసురుని. అంటే అర్థం ఏమిటి? నాలో ఉన్నటువంటి ఈ గుణాల్ని నేను ఎంత మాత్రం సహించలేను, ఇంకా వాటిని స్పృశించను. వాటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను పోగొట్టుకుని నా అంతట అప్పుడు నేను నిజమైన నేను అనిపించుకుంటాను. ఇప్పుడు నేను అనేది కలుషితంగా నాకే కనిపిస్తున్నది. వేటి చేత కలుషితమై? ఇదిగో ఈ త్రిగుణాల చేత, ఈ కామక్రోధాది వీటి చేత, అరిషడ్ వర్గం చేత. అరిషడ్ వర్గం, త్రిగుణాలు, ఈ మూడే ఆరు, ఆరే ఈ మూడు, మొత్తం అంతా 9, పూర్ణ సంఖ్య అయిపోయి కూర్చుంది. కాబట్టి వీటి నుంచి నేను విడిపడతాను. ప్రత్యాఖ్యాతం నజానాతి నాత్మానం నాత్మనః కులం యో నృశంస స్వభావేన మాం ప్రార్థయితుమిచ్చతి. కపట స్వభావంతో వచ్చి నన్ను ప్రాధేయపడుతున్నట్టుగా నటిస్తున్నాడు ఈ రావణాసురుడు. ఆ రావణుడు వాడికి ఏం తెలియట్లేదు, తానేమిటో తన వంశం ఏమిటో కూడా తెలుసుకోలేకపోతున్నాడు. నేను ఆ రావణాసురుడిని తిరస్కరిస్తున్నాను కదా, ఆ విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు. అదే చెప్తున్నాడు, ప్రత్యాఖ్యాతం నజానాతి. నేను ఎంత తిరస్కరించినా ఆ విషయాన్ని ఆ రావణాసురుడు తెలుసుకోలేకపోతున్నాడు. నా ఆత్మానం, తానేమిటో తెలుసుకోలేకపోతున్నాడు. తానేమిటి అంటే తనలో పరమాత్మ ఉన్నాడని తెలుసుకోలేనివాడు తాను. నా ఆత్మనఃకులం, ఈ మూడు గుణాల చేత బాగా పెనవేసుకుపోబడిన కులం అది. అంతే, వేరే కులాలు ఇవన్నీ మన దృష్టిలోకి అవి రావు. మనం వాటిని గురించి స్త్రీ పురుష భేదం లేదు, కులాలు వర్ణాలు ఇలాంటి భేదం అద్వైతంలో ఉండదు. అద్వైతంలో ఉండేది ఒకటి. ఇదిగో ఈ సత్వరజ తమస్సుల యొక్క ప్రభావం, అవి పోగొట్టుకోవటమే ఒకే ఒక లక్ష్యం. అవి పోతే ఏముంటుంది? ఏమీ ఉండదు. చిన్న భిన్న విభక్త దీప్తేవాగ్నౌ ప్రదీపిత రావణన్నోపతిష్ఠేయం కిం ప్రలాపేన వశ్చిరం అంటుంది వాళ్ళతో. ఓ రాక్షస స్త్రీలారా, మీరు నన్ను ఏం చేస్తారు? చిన్న నిలువున చీల్చేసినా సరే, భిన్నం చేసినా సరే,
అంటే నరికేసినా సరే, కొట్టి చంపినా సరే. విభక్తావా, నా విభజించి ఏ కీలుకు ఆ కీలు విడగొట్టేసినా సరే. దీప్తేవాగ్నౌ ప్రదీప్తి తీక్ష్ణమైన మంటల్లో వేసి నన్ను కాల్చి పారేసినా సరే. రావణం నోపతిష్ఠేయం, నేను ఆ రావణాసురుడు అనే మాట అనను. కిం ప్రలాపేన, ఎందుకు ఇంతసేపు వాగుతారు మీరు? వాక్యండి, ఇక నోరు మూసి కూర్చోండి. ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవ. అది రాఘవుడు. నాకేమనిపిస్తున్నది, శ్రీరామచంద్రుడు నా పట్ల ఆ ఖ్యాత లోక విఖ్యాతి, ప్రాజ్ఞ ప్రాజ్ఞుడు, కృతజ్ఞ చేసిన మేలు మర్చిపోనివాడు, సానుక్రోశశ్చ దయా దాక్షిణ్య కరుణ స్వభావాలు గలవాడు రాఘవుడు. ఎవరి మీద? జీవుల మీద. అటువంటి భావాలు కలిగి ఉంటే కనుక మనం కూడా ఆయనకు పూర్తిగా వశవర్తులమైపోయి, ఆయన ఆజ్ఞానువర్తులమైపోయి, ఆయనకి శరణోహం దాసోహం అని శరణాగతి కనుక కోరినట్లయితే, శరణాగతి చాలా ఉత్తమమైంది. అది ఏం చేస్తుంది? మనస్సులో ఉన్నటువంటి పాప పంకిలం అంటే త్రిగుణాలే. ఈ పాప పంకిలాన్ని మొత్తాన్ని క్షాళనం చేస్తుంది. ఏది? శరణాగతి పొందిన తరువాత నీకే తెలుస్తుంది, నువ్వు ఏ దశలోనూ నేను అనే భావం నీకు ఉంటుంది. పూర్తి శరణాగతి పొందిన స్థితిలో గాని, అంటే మాండూక్యోపనిషత్తు చెప్పినట్టు ఇది మెలకువ, నిద్ర, కళ, ఈ 3 దశల్ని దాటి తురియ దశ ఉందే, అది ఆ దశలో ఉన్నా కూడా నీకు నువ్వు ఆ దశలో ఉన్నట్టు, ఈ 3 దశల్లో ఉన్నట్టుగా ఏ దశలో ఉన్నా నేను అదే నేను. ఈ దశల్ని వదిలించుకుంటే ఆ దశలో మిగిలిపోతావు, ఇది తురియావస్థలోకి వెళ్ళిపోతావు నేను. కాబట్టి సానుక్రోశశ్చ రాఘవ, శత్రువుల చేత కూడా ప్రశంసింపబడ్డాడు, ఇతరుల దోషాల్ని కూడా గుణాలుగా భావిస్తాడు, ఆశ్రితులు చేస్తే స్వల్ప కార్యాన్నైనా గొప్పగా మెచ్చుకుంటాడు, తనని నమ్ముకున్న వాళ్ళకి చిన్న కష్టం కలిగినా ఎంతో బాధపడతాడు, మరి దాన్ని తొలగించడానికే ఆరాటపడతాడు, అనుక్షణం తన భక్తుల యోగక్షేమాల్ని కనుక్కుంటూ ఉంటాడు. అటువంటి ఆ రామచంద్రుడు ఎందుకని నా మీద జాలి చూపటం లేదు? ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవ సద్వృత్తో నిరనుక్రోశ శంకే మద్భాగ్య సంక్షయాత్. నా దురదృష్టం వలన నా మీద దయ చూపటం లేదా? ఇప్పుడు సీతమ్మ వారి మనమే సీతమ్మవారు. అమ్మవారు మాట్లాడుతున్న మాటల్లో ఏం కనిపిస్తోంది? నేను సాధకుడుగా ఎటువంటి తపన లోపల పొందుతున్నానో అదే భావన అమ్మవారి మాటల్లో కనిపిస్తున్నది. ఆ తాదాత్మ్యం పొందకపోతే రామాయణం మనం చదివినందువల్ల ఏం ప్రయోజనం మనకి కొనగూడుతుంది అని మనం ఎప్పటికప్పుడు మనని మనం ప్రశ్న వేసుకుంటూ ఉండవలసిందే. ఇదే పరమార్థం. ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవ. అంత తీవ్రమైన వేదన అమ్మవారి మనస్సులో ఉన్నది శ్రీరామచంద్రుని పట్ల. కాబట్టే అహర్నిశము ఆవిడ శ్రీరామచంద్రుణ్ణే తలుచుకుంటున్నది, ధ్యానిస్తున్నది. శ్రవణం స్వామివారి గుణాలు, మననం ఇంతకు ముందే శ్రవణం చేసింది, ఇప్పుడు శ్రవణం కాసేపు శ్రీ హనుమంతుడు జయిస్తాడు, అది అలా ఉంచుదాం. నిరంతరం శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలనే అమ్మవారి మననం చేస్తున్నది. ఆ మననమే ఏ రూపంలోకి వెళ్ళిపోతున్నది? నిధిధ్యాసన రూపంలోకి వెళ్ళిపోతున్నది. అది మనకి అనుసరణీయం, ఆచరణీయం. మీరు ఇదే మార్గం తప్ప నాణ్య పంధాయన విద్యతే, మరో మార్గం లేదు. దేనికి? నీ స్వస్వరూప జ్ఞానం కలగటానికి. జ్ఞానం కలగటానికా అండి? అవును, జ్ఞానం కలగటానికి. నాకు జ్ఞానం ఉంది కదండి బాబు. నీ ముఖ్యంతి యత్సోరయ, మహాపాండిత్యం ఉంది, ప్రపంచం అంతా నిన్ను మహాపండితుడు అని గుర్తించింది. కానీ ఈ ఒక్క జ్ఞానం గనక ఈషణ్ మాత్రం లోపించిన ముహ్యంతి, మోహపరవశులు అయిపోతున్నారని భాగవతం మొట్టమొదటి శ్లోకంలోనే తిట్టిపోసింది కదా. అది అర్థం కావట్లేదా? అర్థమై తీరుతుంది. ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ
సానుక్రోశశ్చ రాఘవః సద్వృత్తో నిరనుక్రోశః శంకే మద్భాగ్య సంక్షయాత్ రాక్షసానాం సహస్రాణి జనస్థానే చతుర్దశ. ఒక్క దండకారణ్యంలో 14,000 మంది రాక్షసుల్ని ఏకేన ఒకే ఒక్క రాముడు, ఒంటరిగా ఉన్న ఆ రాముడు ఒంటరివాడై తాను ఒంటరివాడైన ఎవరి చేత ఏ విధంగా 14,000 సైన్యము నిహతం అయిందో నిరస్తాని సమాం కిం నాభిపద్యతే. ఇది జీవ లక్షణం. మొత్తం మీరు భాగవతంలో చూడండి, భగవంతుణ్ణి తెలుసుకునే ప్రతి భక్తుడు ఒకే ఆలోచన ఉండదు. అది ఆ భగవంతుడికి సంబంధించినటువంటి వివిధ రూపాల్ని, వివిధ ఆకారాల్ని లేదా వివిధ అవతారాల్ని, ఆయన యొక్క గుణాల్ని వివిధ రూపాల్లో స్మరించుకుంటూ ఉంటుంది. ఇది వైవిధ్యం. బహుశా ఈ ద్వైతంలో ఉన్న వైవిధ్యమే ఈ వైవిధ్యానికి మూలం. ఇది హర్షింపదగిందే, ఒప్పుకోదగిందే. కాబట్టి ఇదిగో ఇంకొక మాట ఇప్పుడు ఏముంటున్నది, 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడే స్వామివారు, నన్ను ఎందుకు అనుగ్రహించడు? అదేమిటమ్మా, వాళ్ళని సంహరించడానికి నిన్ను అనుగ్రహించకపోవడానికి ఏమిటి సంబంధం ఉంది? ఏమిటి ఆ సంబంధం అంటే, ఒకటే ప్రశ్న అడుగుతాను నేను. ఆయన కనిపిస్తే, శ్రీరామచంద్రుడు కనిపిస్తే, ఏమయ్యా 14,000 మందిని సంహరించావు కదా? అవునమ్మా సంహరించాను. బాగానే ఉంది. ఎందుకు సంహరించావు అంటే, నిన్ను రక్షించడానికి, నిన్ను ఎవరు అపహరించారో తెలుసుకోవటానికి, నువ్వు ఏ ప్రమాదంలో పడ్డావో తెలుసుకోవటానికి, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవటానికి. మరి అందుకే కదా నువ్వు సంహరించింది? అవునమ్మా అందుకే. అయితే మరి సంహరించి మెదలకుండా కూర్చున్నామే, వచ్చి నన్ను ఎందుకు రక్షించట్లేదు? ఇది ఆవిడ బాధ. ఇలాగా ఏమవుతుంది అంటే మనస్సు పరిపరి విధాల పోతూ ఉంటుంది. రాక్షసానాం సహస్రాణి జనస్థానే చతుర్దశ ఏకేన నిరస్తాని సమాం కిం నాభిపద్యతే. ఎందుకు ఇప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించటం లేదు? ఆ దీనత్వ స్థితిలో ఉన్నటువంటి దీనాతి దీనత్వం యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది. నిరుద్ధ రావణేన అహం అల్పవీర్యేణ రక్షస. పైన చెప్పినట్టు 14,000 మందిని సంహరించటం అది మహద్వీర్యమా? ఈ రావణాసురుడు ఎవరో ఎక్కడో ఒక రాక్షసుడినో ఎవరినో జయించి ఇది నేను మా గొప్ప పరాక్రమం అనుకోవటం, ఇది అల్పవీర్యం. ఈ రావణాసురుడు అల్పవీరుడు. సమర్థ ఖలు మే భర్త రావణం హంతుమాహవే. ఒక్కటే ప్రతిక్రియ. ఇంకా అంతకంటే తక్కువ విషయం మీద రాజీ పడటం అనేది లేదు. ఆవిడ మనో అభిప్రాయం స్పష్టంగా, ఏమైనా సరే ఆ శ్రీరామచంద్రుడు రావలసిందే. ఈ అల్పవీరుడైనటువంటి క్షుద్రుడైన నీచుడైన ఈ రావణాసురుణ్ణి సంహరించవలసిందే. ఏమిటి దీంట్లో అంతరార్థం? నీకు అప్పుడు కానీ అమ్మవారికి మరి చిత్స్వరూపంతో ఈ స్వస్వరూపానికి సమాగమం మళ్ళీ లోకం దృష్టి ప్రకారం కలుగుతుంది కదా, అప్పుడే కదా కలిగేది. అలాగే నువ్వు రావణాసురుని ఇప్పుడు నువ్వే శ్రీరామచంద్రత్వాన్ని వహించి నీలో ఉన్న రావణాసురుణ్ణి అంటే ఈ దుర్గుణాలని ఎప్పుడు జయిస్తే అప్పుడే నీకు మోక్షం, జయించకపోతే మోక్షం లేదని అంతరార్థం స్పష్టంగా మనకు ఒక కర్తవ్యం బోధింపబడుతూ ఉన్నట్లుగా అర్థమవుతున్నది కదా. సమర్థ ఖలు మే భర్త రావణం హంతుమాహవే విరాధో దండకారణ్యే ఏన రాక్షస పుంగవః. విరాధుణ్ణి సంహరించాడు. వాడు పెద్ద మహా బలవంతుడు. వాడు రణే రామేణ నిఘత సమాం కిం నాభిపద్యతే. మరి విరాధుణ్ణి సంహరించాడే, నన్ను బలవంతంగా వాడు ఎత్తుకుపోతున్నప్పుడు, మరి ఇప్పుడు ఈ రావణాసురుడు బలవంతంగా ఎత్తుకుపోతున్నప్పుడు ఎందుకు స్వామివారు వచ్చి నన్ను రక్షించడు? కామం మధ్యే సముద్రస్య లంకా ఇయం దుష్ప్రదర్శన. ఈ లంక ఎక్కడ ఉంది? సముద్ర మధ్యంలో ఉన్నది. స్పష్టంగా అర్థమవుతోంది. నీ జీవ లక్షణం నీకు ఎక్కడ ఉంది? ఈ శరీరం అనే ఒక పెద్ద సముద్ర మధ్యంలో ఉంది.
ఈ ఈ లంక, ఈ లంకలో ఇగో ఆ కామక్రోధాదిలో అరిషడ్ వర్గం కాపురం ఉంటుంది గట్టిగా కోట కట్టుకొని. ఆ రామచంద్ర తత్వం నీలోనే ఉంది. అది ఏ రూపంలో ఉంది? నేను అనే మాట రూపంలో ఉంది. ఆ నేను ఏం చేయాలి? ఈ కోటను పట్టగొట్టాలి. అదే చెప్పు. కామం మధ్యే సముద్రస్య లంకేయం దుష్ప్రదర్శన నదు రాఘవ బాణానాం గతిరోధీహ విద్యతే. ఎంత దుష్ప్రదర్శన అయినా లంక రాఘవ బాణాలకి ఇక్కడ ఎదురు ఏది ఉండదు. ఆ బాణం ప్రయోగింపబడితే అది విఫలమవటం అన్నది ఉండదు. కిన్ను తత్కారణం ఏన రామో దృఢపరాక్రమ రక్షసాపహృతాం భార్యాం ఇష్టాం నాభ్యవపద్యతే. ఏ కారణం వల్ల ఆయన రావటం లేదు? ఆవిడికి అర్థం కావట్లేదు. ఇహస్తాం మాం న జానీతే లక్ష్మణశంకే లక్ష్మణ పూర్వజ జానన్నపి తేజస్వి దర్శనం మర్షయిష్యతి. ఈ అవమానాన్ని తెలుసుకొని ఆ స్వామి సహిస్తాడా? నాకు జరిగిన అవమానాన్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవమానాన్ని, నాకు జరిగిన అవమానాన్ని ఆయన సహించడు. శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి సీతాదేవి రావణాసురుడితే అపహరింపబడింది అనే వార్తను చెప్పడానికి అవకాశం ఉన్నవాడు ఆ గృధ్రరాజు అయిన జటాయువు మాత్రమే. కానీ ఈ రావణాసురుడు ఆ జటాయువుని కూడా సంహరించేశాడే. ఆఖరి లింకు తెగిపోయింది. ఒక జటాయువే నన్ను చూశాడు. ఈ రావణాసురుడు బలాత్కారంగా తీసుకొని పోబోతున్నప్పుడు ఈ రావణాసురుడు దుర్మార్గుడు ఆ జటాయువుని సంహరించాడు. ఇంకా ఇప్పుడు నా యొక్క అపహరణ వార్త శ్రీరాముడికి ఎవరు చెప్తారు? హృతేతియోధిగత్వా మాం రాఘవాయ నివేదయేత్ గృధ్రరాజోపి శరణే రావణేన నిపాతిత. జటాయువు వృద్ధుడైన నన్ను రక్షించడానికి ద్వంద్వ యుద్ధంలో రావణుని ఎదుర్కొన్నాడు. అది ఒక మహత్కార్యం చేశాడు. అది శ్లాఘనీయమైనటువంటి పని. కృతం కర్మ మహత్తేన మాం తదాభ్యవపద్యత తిష్టత రావణ ద్వంద్వే వృద్ధేన అపి జటాయుషా. నేను ఈ లంకలో ఉన్న విషయం శ్రీరాముడు కనుక తెలిస్తే ఆ ప్రభువు కోపావేశంతో వెంటనే తన బాణాలతో ఈ లోకంలో ఒక్క రాక్షసుడు కూడా మిగలకుండా ఉండేటట్లుగా బాణాలు ప్రయోగించి నన్ను రక్షిస్తాడు. యది మామిహ జానీయాత్ వర్తమానం స రాఘవ. ఇక్కడ నేనున్నట్లుగా రాముడికి ఇదంతా స్పష్టంగా అర్థమవుతున్నది. పైన ఎవరున్నారు? శ్రీ హనుమంతుడున్నాడు. ఇప్పుడు ఆవిడ ఏం కోరుకుంటోంది? తన యొక్క అద్భుతం వాల్మీకి రచనా విధానం. ఏమి మనస్తత్వ చిత్రణ! ఈవిడ మనస్సులోకి ఏది వచ్చిందో అది జరిగి తీరుతుంది కదా. ఇప్పుడు తన స్థితిని శ్రీరామచంద్రుడికి తెలియజెప్పే వాళ్ళు కావాలి. ఆ జటాయువు లేడు, మరి ఎవరు? ఇగో పైన ఉన్నాడుగా, ఆయన తెలుసుకుంటున్నాడు ఇదంతా. ఇది అంతరంగ పరిశోధనం అంటే. అమ్మవారి యొక్క ఆ సచిస్వరూపురాలై అఖండ శక్తి స్వరూపం గనక మొత్తం అంతా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి నిర్విశేషమైన సామాన్యంగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ సచి స్వరూపమే గనక ఒకవేళ నిజంగా ఒక అవతారం ధరించి, అందులోనూ మానవ అవతారం, అందులోనూ ఒక స్త్రీ అవతారం ధరించి ఇక్కడ ఈ విధంగా బాధలు పడుతూ ఉంటే ఈ విధంగానే భావిస్తుంది. అదే చెప్తున్నాడు. కృతం కర్మ మహతు యది మామిహ జానీయాత్ వర్తమాన అంశ రాఘవ అద్య బాణైరభిక్రుద్ధ కుర్యాల్లోకమరాక్షసం. లోకాన్నంతటిని అరాక్షసంగా చేసి పారేయగలడు ఆయన. ఇప్పుడు విధమేచ్చ పురీం లంకాం, లంకాపురాన్ని విధమేత్ భస్మీపటలం చేస్తాడు. శోషయేచ్చ మహోదధిం, ఏం చేస్తాడమ్మా? చేయలేడు. లంక ఎక్కడో సముద్రం మధ్యలో ఉంది, మధ్యలో సముద్రం ఉంది. సముద్రం ఏం లెక్క? శోషయేచ్చ మహోదధిం, ఈ పెద్ద గొప్ప సముద్రాన్ని కూడా ఎండింపజేసి పారేస్తాడు. రావణస్య చ నీచస్య కీర్తిం నామ చ నాశయేత్,
నామరూపాలు, నామచ కీర్తించ, నామరూపాల్ని, పేరు ప్రఖ్యాతుల్ని అన్నింటినీ ఒక్క బాణంతో నా విధమేతు నాశయేతు, నాశనం చేసేస్తాడు. ఎప్పుడు? నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే. దీనికి ఇంకొక అర్థం చెప్పమంటారా? నేనెవరో నాకు తెలియట్లేదు, నా స్వరూపం ఇది కాదు, నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడైన పరమాత్మని అనుకుంటే అహంకారం వ్యాపిస్తుంది. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్తమైన జ్ఞానమే నేను అనుకో, నువ్వు ఆ జ్ఞానమే అవుతావు, మిగతాదంతా ఆభాస అయిపోతుంది. ఇలాగే అనుకుంటుంది అమ్మవారు. తతో నిహత నాథానాం రాక్షసీనాం గృహే గృహే యథాహమేవం రుదతి తథా భూయో న సంశయ. కోపం ఎంత ప్రతీకారవాంచో చూడండి అమ్మవారికి. ఇది తాత్కాలికమే. నేను ఇప్పుడు ఏ విధంగా దుఃఖిస్తున్నానో ఈ రంకలో ఈ రాక్షసుల ఇళ్లలో ప్రతి రాక్షసుడి ఇంట్లోనూ ఇటువంటి దుఃఖమే ప్రతిబింబించాలి. అన్విష్య రక్షసాం లంకాం కుర్యాత్ రామ సలక్ష్మణ. లక్ష్మణుణ్ణి వెంట పెట్టుకొని వచ్చి రాముడు ఈ లంకని అన్వేషించి నహి తాభ్యాం రిపుర్దృష్టో ముహూర్తమపి జీవతి. ఆయన వస్తే గనక ఈ శత్రువు ఒక్క క్షణకాలం కూడా జీవించే అవకాశం లేదు. చితా ధూమాకులపద గృధ్ర మండల సంకుల. ఎక్కడ చూసినా చితాభస్మాలే, శవదహనాలే. పైన తిరిగి ఆ మాంసాన్ని తినటానికి పైన తిరిగేటటువంటి ఆ గ్రద్దలు. అచిరేణతు లంకేయం శ్మశాన సదృశీ భవేతు. త్వరలోనే ఈ లంక శ్మశానం అయిపోతుంది. అంటే ఎప్పుడైతే నీలో ఉన్న నేను పరమాత్మ స్వరూపం అయిపోయిందో, పరీక్షిత్తు తన శరీరంలో నుంచి విడివడి యువతలకి, శరీరం యువతలకి అవతలకి అనేది కూడా లేదు, తన శరీరం అనే భావన విడిచిపెట్టేశాడో అప్పుడు ఆ శరీరం ఇదిగో ఇలాగే అయిపోయింది లంకలాగానే. ఆ తక్షకుడు వచ్చాడు, కాటు వేశాడు. ఇది అంతే. అచిరేణతు లంకేయం శ్మశాన సదృశీ భవేత్ అచిరేణ ఇవ కాలేన ప్రాప్స్యామ్యేవ మనోరథం. నా మనోరథం త్వరలోనే తీరుతుంది. దుష్ప్రస్థానోయమాఖ్యాతి సర్వేషాంబో విపర్యయం. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. యాదృశానీహ దృశ్యంతే లంకాయాం అశుభాని వై. ఈ లంకలో ఎటువంటి అశుభ శకునాలు కనిపిస్తున్నాయో అచిరేణతు కాలేన భవిష్యతి హత ప్రభా. ఆ కాంతి శోభ తగ్గిపోయి నశించిపోయి త్వరలోనే ఈ లంక నాశనం అయిపోతుంది. నూనం లంక హతే పాపే రావణే రాక్షసాధమే శోషం యాస్యతి దుర్దర్శ ప్రమద విధవాయధ. ఆ రావణాసురుడు నశించిన మరుక్షణం లంక కూడా నశించిపోతుంది. పుణ్యోత్సవ సముద్ధాచ నష్టభర్త్రి సరాక్షసి భవిష్యతి పురి. లంక నష్టభర్త్రి యథాంగన. భర్త మరణిస్తే స్త్రీ ఏ విధంగా అయిపోతుందో ఈ లంక కూడా అదే విధంగా. నూనం రాక్షస కన్యానాం రుదంతీనాం గృహే గృహే శ్రోష్యామి నచిరాదేవ దుఃఖార్తానాం ఇహ ధ్వనిం. దుఃఖార్తల ఇదే విధంగా విలపిస్తారు రాక్షస స్త్రీలంతా. సాంధకార హతద్యోత హత రాక్షస పుంగవ. లంకంతా చీకట్లు వ్యాపిస్తాయి, రాక్షసులందరూ మరణిస్తారు. భవిష్యతి పురి లంక నిర్దగ్ధ రామసాయకై. రామ బాణాలతో లంకంతా దహించబడిపోతుంది. యది నామ శూరో మాం రామో రక్తాంతలోచన జానీయాత్ వర్తమానం హి రావణస్య నివేశనే. ఇదంతా ఎప్పుడు? నేను ఇక్కడ ఈ రావణ అశోకవనంలో ఉన్నాననే స్వామివారికి తెలిసిన మరుక్షణం తెలిసేవాళ్ళు చెప్పేవాళ్ళు కావాలి. జటాయువు లేడు. ఇప్పుడు ఆ జటాయువు స్థానంలో ఎవరు వస్తారు? ఎవరో ఒకళ్ళు రావాలి, వస్తారు, వచ్చి తీరుతారు. ఇది అమ్మవారి యొక్క గట్టి నమ్మకం. అనేనతు నృశంసేన రావణేన అధమేన మే సమయో యస్తు నిర్దిష్ట తస్య కాలోయమాగత.
ఆ రావణాసురుడు 2 నెలల కాలం పెట్టాడు కదా, ఆ కాలం నాకు దగ్గరికి వస్తున్నది. నచ సచమే విహితో మృత్యు అస్మిన్ దుష్టేన వర్తతే అకార్యం ఏన జానంతి నైరుతాక పాపకారిణ. ఆ దుష్టుడు నాకు విధించిన మృత్యువు అతడికే వర్తిస్తుంది. నన్నేం చేస్తుంది? అధర్మాత్తు మహోత్పాతో భవిష్యతి సాంప్రతం. అధర్మం వల్ల గొప్ప ఆపద సంభవిస్తుంది. నైతే ధర్మం విజానంతి రాక్షసాక పిశితాశనా. వీళ్ళకి ధర్మం అంటే ఏమిటో తెలియట్లేదు. ధ్రువం మాం ప్రాతరాశార్ధే రాక్షస కల్పయిష్యతి సాహం కథం కరిష్యామి తం వినా ప్రియ దర్శనం. ఆ గడువు తీరిపోయిన వెంటనే నన్ను వీళ్ళు ముక్కలు ముక్కలు చేసేసి వంటశాలకు పట్టుకుపోతారు. స్వామివారిని చూడకుండా నేను ఎలా మరణించను? రామం, ఎటువంటి స్వామివారు? ప్రియ దర్శనం రక్తాంత నయనం అపశ్యంతి సుదుఃఖిత. ఎక్కడెక్కడ శ్రీరామచంద్రుని యొక్క వర్ణన కనిపిస్తుందో అక్కడెక్కడల్లా మనం మన యొక్క ధ్యేయాన్ని, గమ్యాన్ని, ఆ నిధిధ్యాసనలో మనం ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నామో అటువంటి పరమాత్మ తత్వాన్ని సగుణంగా చూసుకోవాలి. ఇది ఉపదేశము. యది కశ్చిత్ ప్రదాతామే విషస్య అద్య భవేదిక క్షిప్రం వైవస్వతం దేవం పశ్యేయం పతినా వినా. ఎవరైనా కొంచెం విషం ఇస్తే నేను ఆ యముడి ధర్మరాజుని చూస్తాను. నా అజానాజ్జీవతీం రామః సమాం లక్ష్మణ పూర్వజ జానంతౌ తౌ న కుర్యాతాం నోర్యాం హి మమ మార్గణం. బహుశా రామచంద్రుడికి తెలిసి ఉండదు ఇంతవరకు నేను ఇక్కడ ఉన్నానని. తెలిసి ఉంటే ఆయన ప్రయత్నం ఎందుకు చేయడు? నూనం మమైవ శోకేన సవీరో లక్ష్మణగ్రజ దేవలోకమియాతో ఇతో యాతః త్యక్త్వా దేహం మహీతలే ధన్యా దేవాస్స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః మమ పశ్యంతి ఏనాథం రామం రాజీవలోచనం. ఈ మాట ఇంకోసారి. దేవతలందరూ, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు అందరూ ఆయన శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో ఆయన్ని దర్శిస్తున్నారు. వాళ్ళు, నేను దర్శించలేకపోతున్నాను. ఇది ఎవరి వేదన? స్పష్టంగా 2 రకాల భావన. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమిటి? తాను భాస్కరేణ ప్రభాయధ, సూర్యుడి కాంతి సూర్యుడికి భిన్నం కానట్లు నేను రాముడి కంటే వేరు కానని చెప్పి ఇప్పుడు రాముడిని వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, నేను చూడలేకపోతున్నాను అని అమ్మవారు బాధపడుతున్నదంటే అర్థం ఏమిటి? ఇది దుఃఖం యొక్క ఒకానొక విచిత్రమైనటువంటి సన్నివేశం, కల్పించబడిన సన్నివేశం తమాషాగా. నిజానికి ఇది ఎవరు అన్వయించుకోవాలి? దీర్ఘ తపోమగ్నులై ఏ విధంగానైనా మోక్ష పదంలో నేను ప్రతిరోజు ఏ రోజుగా రోజు ముందుకు వెళ్ళాలి అనే తహతహలాడుతూ ఉన్న మనలాంటి జీవులకి ఈ భావననే అమ్మవారు ఉపదేశిస్తున్నది. అథవా కిన్ను తస్యార్థో ధర్మ కామస్య ధీమతః మయా రామస్య రాజర్షేః భార్యయా పరమాత్మనః దృశ్యమానే భవేత్ ప్రీతిః సౌహృదం నాస్త్య పశ్యతః. ఎదురుకుండా కనిపిస్తుంటే ప్రేమ కలుగుతుంది, కనపడకపోతే ప్రేమ ఉండదు. లోకంలో ఇలా జరుగుతూనే ఉంటుంది. నాశయంతి కృతజ్ఞాస్తు న రామో నాశయిష్యతి. కనబడని వాళ్ళ మీద ప్రేమ సన్నగిలుతుంది. ఇది కృతజ్ఞుల లక్షణం. కానీ శ్రీరాముడు కృతజ్ఞుడు కదా, కనుక ఆ స్వామి నన్ను ఏమరడు, నన్ను మర్చిపోడు, నా పట్ల కృతజ్ఞత కలిగే ఉంటాడు. విశ్వాసం, మళ్ళీ ఒక క్షణంలో దుఃఖం, మరొక క్షణంలో నిండైన ఆత్మపూరితమైనటువంటి విశ్వాసం. నన్ను శ్రీరామచంద్రుడు నిర్లక్ష్యం చెయ్యడు, వస్తాడు. చెప్పేవాళ్ళెవరు? కిన్నుమే న గుణాకేచితో నా కిం వా భాగ్యక్షయో మమ యాహం సీదామి రామేణ హీనా ముఖ్యేన భామిని. జగన్నాథుడైన శ్రీరాముడికి నేను భార్యను కదా, నేను ఈ దురవస్థలు పాల్గొనటానికి కారణం ఏమిటి? నాలో సద్గుణాలు ఏమీ లేవా, లేక నా అదృష్టమే అడిగంటిందా? ఇది అమ్మవారు తనకు తాను అడిగే ప్రశ్న, మనం అడగవలసిన ప్రశ్న. ఎందుకని నాకు ఈ విధంగా రామదర్శనం కావట్లేదు? నీలో ఆ కామక్రోధాలు బాగా
పునాదులు కట్టుకుని ఉండిపోయినాయి, వాటిని పోగొట్టుకో. శ్రేయో మే జీవితాన్మర్తుం విహీనాయాగ మహాత్మన, అటువంటి మహాత్మునికి దూరంగా ఉండి నేను మరణించటమే శ్రేయస్సు. రామాత్ అక్లిష్ట చారిత్రాత్ శూరాత్ శత్రు నిబర్హణాత్, శత్రువుల్ని సంహరించేవాడు శూరుడు అక్లిష్టమైన చరిత్ర కలవాడు అయిన రాముడికి దూరంగా ఉండటం వలన ఆ బాధ భరించలేక, ఆ వియోగ దుఃఖాన్ని భరించలేక నేను మరణించటమే ఉచితం. అథవా న్యస్త శస్త్రౌ తౌ వనే మూల ఫలాశినౌ, వాళ్ళు ఏం చేశారు? ఆ శస్త్రాస్త్రాలను పక్కన పెట్టేశారా? వనాల్లో కందమూలాలు భక్షిస్తూ మునివృత్తిని అవలంబిస్తున్నారా ఏమి? ఆ అనుమానం వచ్చింది అమ్మవారికి. భ్రాతరౌఘి నరశ్రేష్టౌ సంవృత్తౌ వనగోచరౌ, ఆయుధాలను పక్కన పెట్టేశారా? ఏమ్మా నువ్వే అన్నావుగా ఒకప్పుడు, ఎందుకయ్యా నీకు ఆయుధాలని స్వామివారిని అధిక్షేపించావుగా, అందుకనే ఆయన పక్కన పెట్టేశాడేమో. అలా కాదు, ఆయన కృతజ్ఞుడు. అప్పుడు నేను అన్నాను, నిష్కారణంగా రాక్షసుల్ని సంహరిస్తావా అని అడిగాను. నిష్కారణంగా అయితే నేను ఒప్పుకోను. ఇప్పుడు నన్ను అవమానించారు కాబట్టి రాక్షసుల్ని మొత్తం సంహరించాల్సిందే. ఇది అమ్మవారి యొక్క విచక్షణ జ్ఞానం. అథవా రాక్షసేంద్రేణ రావణేన దురాత్మన ఛద్మన ఘాతితౌ శూరౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ. అతి ప్రేమ పాపశంకి కదా. ఏమిటి ఈ రావణాసురుడు ఏమైనా వెళ్ళి వాళ్ళిద్దరిని సంహరించి పారేశాడా? లేకపోతే ఎందుకు రారు? ఆ రాకపోవటం అన్నది అంత తీవ్రంగా అమ్మవారి మనస్సుని బాధ పెడుతూ ఉన్నది. ఇదే వేదన, జీవుడి వేదన. జీవుడు అంత తీవ్రంగా ఎందుకు నేను దీంట్లో నుంచి బయటపడలేకపోతున్నాను? ఇదే ప్రశ్నను రూపాంతరంలో అడిగితే ఎందుకు నాకు పరమాత్మ ప్రత్యక్షం కావటం అన్నది అసంబద్ధం. అది సరిగే పని కాదు. అది ఎక్కడా జరగదు, ఎప్పుడూ జరగదు, జరగలేదు. మరి ఏమిటి ఈ మోక్ష మార్గానికి అర్థం? నీలో ఉన్న ఆ దుర్గుణాలను పోగొట్టుకుంటే అప్పుడు ఆ జ్ఞానం ఏమిటో అది అనుభవైక వేద్యం అని పెద్దలు చెప్తున్నారు. మనకి ఇంకా అది అనుభవం తెలియదు. సాహమేవంగతే కాలే మర్తుమిచ్చామి సర్వదా, ఈ విధంగా కాలం గడిచిపోతే నేను మరణించవలసింది. నచమే విహితో మృత్యు అస్మిన్ దుఃఖేపి వర్తతే, ఇటువంటి దుఃఖంలో కూడా నాకు మృత్యు ఎందుకు రావటం లేదు? వచ్చి తీరాలే. ధన్య ఖలు మహాత్మానో మునయ త్యక్త కిల్బిషాక జితాత్మాన మహాభాగా ఏషాం నస్త ప్రియా ప్రియే. మునీశ్వరులు ఉన్నారు, వాళ్ళు పుణ్యపురుషులు. పైగా వాళ్ళు జితేంద్రియ జితాత్మాన అకిల్బిషా, పాపాలు లేని వాళ్ళు, పుణ్యపురుషులు, జితేంద్రియులు. అటువంటి మహాత్ములు యథార్థంగా వాళ్ళు ధన్యులు. ఎందుకని? ఇది ప్రియం, ఇది అప్రియం అనే ధ్యాసే వాళ్ళకు ఉండదు. జీవులారా మీరు కూడా అలాగే అటువంటి స్థితికే నెమ్మదిగా ప్రయత్నం చేసి చేరుకోండి. ఒక్కటే మాట, ఇది ప్రియం, ఇది నాకు అప్రియం అనే స్థితి ఉండకూడదు. ఆ స్థితికి అతీతమైన స్థితి, జాగ్రత్త స్వప్న సుషుప్తుల స్థితికి అతీతమైన స్థితిని ఏ విధంగా పొందాలి అని మనం భావిస్తూ ఉంటామో, అలాగే ప్రియాప్రియమైన స్థితికి, అంటే రజస్తమ సత్వగుణాలకి స్థితికి అతీతమైన స్థితిని మనం పొందాలి అని భావించాలి. ధన్యా ఖలు మహాత్మానః మునయః చక్త కిల్బిషాః జితాత్మానః మహాభాగాః ఏషాం నస్తః ప్రియాప్రియే తేషాం నస్తః, వాళ్ళకి ఉండవు. ప్రియాత్ న సంభవేత్ దుఃఖం అప్రియాత్ అధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషా. మళ్ళీ ఉన్నట్టుండి స్పష్టమైన అద్వైత వేదాంతంలోకి వచ్చేసింది అమ్మవారు. ఎన్ని రకాలుగా ఆవిడ భావన ఆ దుఃఖాతిశయంతో అలా అనిపిస్తున్నది. ప్రియాత్ న సంభవేత్ దుఃఖం, ప్రియం ప్రాప్తించినప్పుడు దుఃఖం కలగదు, అంటే సుఖమే కలుగుతుంది. అప్రియం ఎదురైనప్పుడు మిక్కిలి భయం కలుగుతుంది. ఇది సామాన్యుల లక్షణం. ఈ ద్వంద్వాలకి అతీతులైన వాళ్ళే మహాత్ములు. ఎంత స్పష్టంగా అద్వైత వేద సారాన్ని ఈ రెండు శ్లోకాల్లో. ధన్యా ఖలు మహాత్మానా మునయశ్చక్త కిల్బిషాః జితాత్మానో
మహాభాగాః యేషాం నస్తః ప్రియా ప్రియే ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం ఏ వియుజ్యంతే. ఎవరైతే ఈ సుఖ దుఃఖాలకి అతీతంగా ఉంటారో నమస్తేషాం మహాత్మనాం, ఆ మహానుభావులకి నమస్కారం. ఎక్కడున్నాడు ఆయన? పైనే ఉన్నాడు, వింటున్నాడు, అమ్మవారి అంతరంగాన్ని తెలుసుకుంటున్నాడు. మా సుఖ దుఃఖాలకి ప్రియాప్రియాలకి అతీతుడైన మహానుభావుడు అమ్మవారి పాదసేవకుడు కాబోతున్నాడు హనుమంతుడు. శ్రీ హనుమంతుడు నెమ్మదిగా ఆయన సాహం త్యక్త ప్రియార్హేణ రామేణ విదితాత్మనా, ప్రియార్హేణ నా ప్రేమ స్వరూపుడైనటువంటి విదితాత్ముడైన ఆత్మజ్ఞాని అయినటువంటి శ్రీరామచంద్రుని చేత పరిత్యక్త దూరమై, ఆయనకు దూరమై నేను వియోగంలో ఉన్నాను. ఈ రావణాసురుడి యొక్క వశంలో పడిపోయాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏమైనా సరే ప్రాణాస్త్యక్ష్యామి, ప్రాణాల్ని విడిచిపెట్టి వేస్తాను. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. పాపస్య రావణస్య గతావశం. ఇది అమ్మవారి యొక్క అంతరంగం స్పష్టంగా మనకి ఈ ఈ మాటల్లో, ఆవిడ యొక్క మాటల్లో అర్థమవుతున్నది. చివరికి ఏ నిర్ణయానికి వచ్చింది? నేను ఏమైనా సరే ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. తర్వాత ఏముంటుందో, ఎలా జరుగుతుందో కదా చూద్దాం.